రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసినట్లుగా కన్నడ నటుడు దర్శన్ పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్లు పంపించినందుకే రేణుకాస్వామిని నటుడు దర్శన్ చంపారన్న ఆరోపణలు ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ బలవన్మరణానికి పాల్పడిన మరింత సంచలనంగా మారింది. దర్శన్ కు చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్ లోని మంగళవారం శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం దర్శన్ కేసులో మరో కీలక మలుపుగా మారింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై కూడా దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో శ్రీధర్ ఆత్మహత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీధర్ మృతదేహంతో పాటు సంఘటన స్థలంలో ఓ సూసైడ్ నోట్, ఓ వీడియో సందేశాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని ఆ సూసైడ్ లెటర్ వీడియోలో శ్రీధర్ పేర్కొనడం గమనార్హం. తాను ఒంటరిగా ఉన్నానని, ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా మరణ వాగ్మూలంలో శ్రీధర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం మరింత సంచలనంగా మారింది. నటి పవిత్ర గౌడ్, నటుడు దర్శన్ 10 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారని మీడియా వార్తల్లో వచ్చాయి. అయితే దర్శన్ కు అంతకు ముందే విజయలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే దర్శన్ కు ఆయన భార్యకు పవిత్ర గౌడ్ కు మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే తన అభిమాన హీరో దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్ర గౌడ్ కారణంగా గొడవలు జరుగుతున్నాయని భావించిన దర్శన్ అభిమాని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే 28 ఏళ్ల యువకుడు తీవ్ర ఆగ్రహం చెందాడు. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కు తరచూ అశ్లీల మెసేజ్లు పంపేవాడు. అంతేకాకుండా ఎప్పుడూ ఆమెను తిడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే రేణుకాస్వామి హత్యకు గురి కావడం పెను సంచలనంగా మారింది. రేణుకాస్వామి హత్య ఘటనకు సీరియస్ గా తీసుకున్న కర్ణాటక పోలీసులు విచారణ చేపట్టి ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ్ సహా మొత్తం 15 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి హత్య కేసు రోజు రోజుకు సెన్సేషన్ గా మారుతోంది. కన్నడ ఇండస్ట్రీయే కాదు, ఇండియా మొత్తాన్ని ఈ కేసు షేక్ చేస్తోంది. స్టార్ హీరో అయ్యుండి ఓ వ్యక్తిని చంపడంతో సర్వత్రా చర్చ నడుస్తోంది. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ప్రియురాలి కోసం ఓ వ్యక్తిని దారుణంగా చంపాడు. ఈ హత్య కేసులో అతడు 2వ నిందితుడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. దర్శన్ చేసింది తప్పని కొందరంటే, దర్శన్ చేసింది తప్పు కాదని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సైతం దర్శన్ పై కామెంట్లు చేశారు. నేరం రుజువైతే శిక్ష పడాల్సిందే అని అంటున్నారు. అయితే తాజాగా నటి కస్తూరి శంకర్ దర్శన్ కు మద్దతుగా మాట్లాడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ, రేణుకాస్వామి ఆ అమ్మాయిని వేధించేవాడు, అతనికి ఏం అవసరం, దర్శన్ చేసింది తప్పే, కానీ మరీ ఇలాంటి పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి, ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు కొందరు. అలాంటప్పుడు మెసేజ్ ఎందుకు? దర్శన్ పర్సనల్ లైఫ్ లో ఏ సమస్య వచ్చినా తన మొదటి భార్య దగ్గరుండి చూసుకుంటుంది, ఇది అతని వ్యక్తిగత విషయం అని కస్తూరి అన్నారు. అయితే దర్శన్, విజయలక్ష్మి మధ్య పవిత్ర వచ్చిందని రేణుకాస్వామి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీనిపై కూడా ఆమె మాట్లాడింది. సెలబ్రిటీలకు అసభ్యకరమైన మెసేజ్లు పంపే హక్కు ప్రజలకు ఎవరిచ్చారు? దర్శన్ స్టార్ టెంపర్డ్ పర్సన్. ఆ వ్యక్తిని కొట్టి గుణపాఠం చెప్పాలని దర్శన్, అతని అభిమానులు భావించారు. కాకపోతే అతను చనిపోయాడు. రష్మిక మందన ముఖాన్ని ఎడిట్ చేసి మరీ ఇబ్బంది పెట్టారు. అందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి ఎవరు తట్టుకోలేరు అని అన్నారు. వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు ఇలాగే ఉంటుంది. ఇది పెద్ద కాకపోవచ్చు, కానీ సినిమా స్టార్స్ దీన్ని ఎలా భరించాలి? మీరు ఎంతవరకు సహించగలరు? ప్రజలు కాస్త దయ చూపాలి అని అభ్యర్థించారు కస్తూరి. పవిత్ర గౌడ్ కు రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపారు. అందుకే దర్శన్ అతడిపై దాడి చేశారు. తన గ్యాంగ్ తో కలిసి రేణుకాస్వామిపై దాడి చేశాడు. దాంతో అతడు మరణించాడు. కన్నడ స్టార్ హీరో దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. దర్శన్ ఓ వ్యక్తిని హత్య చేయించారనే ఆరోపణలు ఆయన మంగళవారం కన్నడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే, హీరో దర్శన్ మొదటి నుంచి కూడా వివాదాల్లోనే కొనసాగుతున్నారు. పెళ్లై భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆయన పలువురితో బహిరంగంగానే ఎఫ్ఐఆర్ సాగించారు. నిఖితా హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే దర్శన్ తో ప్రేమలో పడింది. అప్పటికే దర్శన్ కు పెళ్లయింది. అయినా ఆ ఇద్దరు క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ భార్య విజయలక్ష్మి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిఖితాతో ఎఫ్ఐఆర్ వల్ల దర్శన్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దీంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ 3 ఏళ్లు నిషేధం విధించింది. ఆ తర్వాత నిఖిత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2017లో వ్యాపారవేత్త గగన్ దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది. ఈ వివాదం ముగిసినందుకు వల్లే దర్శన్ ఏకంగా హత్య కేసులో ఇరుక్కున్నారు. దర్శన్ ప్రస్తుతం పవిత్ర గౌడ్ అనే అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నారు. ఆమెను రేణుకాస్వామి అనే వ్యక్తి కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. రేణుకాస్వామి అతన్ని వేధిస్తున్నాడనే విషయం పవిత్ర గౌడ్ దర్శన్ కు తెలియజేసింది. దీంతో రేణుకాస్వామి దర్శన్ హత్య చేయించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. దర్శన్ చెబితేనే తాము ఈ హత్య చేసినట్లుగా నిందితులు చెప్పడంతో దర్శన్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై అటు దర్శన్ గాని, వారి ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు.